నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే వీసా ఉల్లంఘనలు, వీసా గడువు ముగిసిన కువైట్ దేశం మరియు గల్ఫ్ దేశాలలో ఉండటం, భిక్షాటన, నకిలీ పత్రాలు వంటి ఉల్లంఘనల కారణంగా 2026 మార్చి 1 నుంచి జూలై 13 మధ్య కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 22,000 మంది పాకిస్తానీ జాతీయులను బహిష్కరించినట్లు పాకిస్తాన్ పార్లమెంటుకు సమర్పించిన ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడైంది. అలాగే పాకిస్తాన్ పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ గణాంకాలు వెల్లడించారు. ఈ కాలంలో 4,628 మంది పరారీలో ఉన్న వారితో సహా 21,951 మంది పాకిస్తానీలు కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి బహిష్కరించారని చెప్పి 1,294 మంది జైలులో ఉన్నారని చెప్పి తెలుపుతూ ఉన్నారు. అలాగే 968 మంది బ్లాక్ లిస్టులో ఉన్నారని చెప్పేసి, అలాగే పాస్పోర్ట్లు పోగొట్టుకోవడం వల్ల మరో 1,158 మంది బహిష్కరణకు గురయ్యారని చెప్పేసి, వీసా ఉల్లంఘనల కారణంగా 689 మంది పాకిస్తానీలను అయితే బహిష్కరించారనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఎక్కువగా దేశ బహిష్కరణకు గురయ్యే ప్రవాసులలో పాకిస్తానీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఒక వీసా ఉండదు, ఒక అకామా ఉండదు, ఒక పాస్పోర్ట్ ఉండదు, ఏమీ ఉండదు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో భిక్షాటన చేసుకుంటూ, రకరకాల నేరాలు చేసుకుంటూ, రకరకాల దుర్మార్గంగా దొంగతనాలు చేస్తూ అయితే వీళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి పాకిస్తాన్ పార్లమెంటే అధికారికంగా ప్రకటించిందనమాట. అలాగే మన భారతీయుల విషయానికి వస్తే నీతి నిజాయితీకి కువైట్ ప్రజలు అలాగే ఇతర గల్ఫ్ దేశాలలో ఆయా యజమానులకు నమ్మకంగా అయితే వాళ్ళు పనిచేస్తూ మంచి పేరు అయితే తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.